అధికారం పోయిందన్న అసహనంతో సింహపురి వైసీపీ నేతలు టీడీపీ ప్రజాప్రతినిధుల్ని టార్గెట్ చేస్తున్నారు. పవర్లో ఉన్నప్పుడు నోరు పారేసుకున్న నేతలు అధికారం పోయిన తర్వాత కూడా పద్ధతి మార్చుకోవడం లేదు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు, పారిశ్రామికవేత్తలపై ఆరోపణలతో రాష్ట్రానికి చేటు చేస్తున్నారు. నెల్లూరు టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేతల తీరుపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పరిశ్రమలు పెట్టడానికి ముందుకు వస్తున్న వారిపై ఆరోపణలు చేస్తున్న ఫ్యాన్ పార్టీ నేతల తీరును ప్రజలు తప్పుబడుతున్నారు. నెల్లూరు జిల్లా వైసీపీ నేతల వ్యవహార శైలిపై ఇన్సైడ్ స్టోరీ. నెల్లూరు జిల్లా వైసీపీ నేతల్లో రోజుకు అసహనం పెరుగుతోంది. అధికారం పోయిందన్న కోపంతో టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేలని టార్గెట్ చేస్తున్నారు. నెల్లూరు లోక్సభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు ఈయన సతీమణి, కోవూరు తెలుగుదేశం ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై ఆరోపణలు, అనుచిత వ్యాఖ్యల దాడి కొనసాగుతోంది. గత ఎన్నికల ముందు వీరు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీపీఆర్ దంపతులకు సముచిత స్థానం కల్పించారు. కేంద్ర మంత్రి పదవి ఇస్తామన్నా ఈ ఎంపీ సున్నితంగా తిరస్కరించారని చెబుతారు. టీడీపీలో వీరు ముఖ్య నేతలుగా ఎదిగారు. అందుకే ఈ దంపతుల ప్రభావాన్ని తగ్గించి రాజకీయాల నుంచి వెనక్కి పంపేందుకు జగన్ అండ్ కో కుట్ర మొదలుపెట్టారు అనే అనుమానాలకు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో వేమిరెడ్డి ఫ్యామిలీపై మొదలైన అనుచిత వ్యాఖ్యల దాడి ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. గత ఎన్నికల ప్రచారంలో ప్రశాంత్ రెడ్డిపై వైసీపీ కోవూరు అభ్యర్థి ప్రసన్న కుమార్ రెడ్డి, నెల్లూరు లోక్సభ స్థానం నుంచి పోటీ చేసిన విజయసాయిరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదాలను కొని తెచ్చుకుని ప్రజలతో చీకొట్టించుకున్నారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నోటి దూలతో కామెంట్స్ చేసేవారు. ఇటీవల తమ కుట్రలను వేగంగా అమల్లో పెడుతున్నారు. దీనిలో భాగంగానే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం, వాటిని అనిల్ కుమార్ సమర్థించడం వివాదాస్పదంగా మారింది. ప్రసన్న వ్యాఖ్యలను ఏపీ హైకోర్టు తప్పుపట్టి మందలించింది. ముందస్తు బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది. ప్రస్తుతం పోలీస్ విచారణ ఎదుర్కొంటున్న ప్రసన్న రాజకీయంగానే విమర్శలు చేశానని వాదిస్తున్నారు. ఇక అనిల్ కుమార్ ఏ ఉద్దేశంతో వ్యాఖ్యలు చేశారో తనకేం తెలుసు అన్నది ప్రసన్న కుమార్ రెడ్డి మాట. ప్రశాంత్ రెడ్డికి వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న క్షమాపణ చెప్పాలి అనే డిమాండ్తో ఆందోళనలు కొనసాగుతూ ఉన్నాయి. ఇటీవల శాంతియుతంగా నిరసన ప్రదర్శన నిర్వహించిన మహిళలపై వైసీపీ ముక్కలు దౌర్జన్యం చేసి దూషణలకు దిగారు అంటే ఫ్యాన్ పార్టీ నేతల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. హైకోర్టు చివాట్లు పెట్టి ప్రజలు చేదరించుకున్న తీరు మారడం లేదు. కళ్ళు తాగిన కోతిలా ప్రవర్తిస్తున్నారు అన్న వ్యాఖ్యలు వస్తున్నాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అపారమైన క్వార్ట్జ్ నిక్షేపాలున్నాయి. ఇప్పటి వరకు ముడి ఖనిజం విదేశాలకు ఎగుమతి అవుతోంది. స్వయంగా పారిశ్రామికవేత్త అయిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఖనిజ ఆధారిత పరిశ్రమ ఏర్పాటు చేసి యువతకి ఉద్యోగాలు కల్పించాలని భావించారు. కానీ వైసీపీ మాజీలు ఈ ఎంపీపై అసత్య ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు. ప్రజలకు మేలు చేద్దామనే ఉద్దేశంతో పరిశ్రమ పెట్టాలి అనే తన ప్రయత్నాలను వేమిరెడ్డి విరమించుకునేంతగా వేధించారంటే ఫ్యాన్ పార్టీ నేతల తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాను చెడిన కోతి వనమంతా చెరిచింది అన్నట్టు అధికారంలో ఉన్నప్పుడు పరిశ్రమలు తీసుకురాలేదు. పైగా ఉన్న వాటిని తన్ని తరిమేశారు. అలాంటి వారు ఇప్పుడు పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చిన పెట్టుబడిదారులపై అసత్య ఆరోపణలతో వెనక్కి తగ్గేలా చేయడాన్ని చూస్తే వైసీపీ నేతలు అభివృద్ధి నిరోధక శక్తులు అన్న విషయం జనానికి అర్థమవుతోంది. ఫ్యాన్ పార్టీ నేతల తీరుపై ప్రజల్లో అసహనం వ్యక్తమవుతోంది. ఇక ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిని దూషించిన ప్రసన్న కుమార్ రెడ్డిని వైసీపీ అధ్యక్షుడు జగన్ పరామర్శించడం విమర్శలకు తావిచ్చింది. ఇది మహిళల్లో వ్యతిరేకతకు కారణమైందన్న విశ్లేషణలు ఉన్నాయి. కొడుకు ఎన్ని తప్పులు చేసినా కన్నతల్లి మాత్రం వెనకేసుకొస్తారు. అటువంటిది జగన్ను తన తల్లి విజయమ్మ ద్వేషించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. సొంత చెల్లి షర్మిల, చిన్నాన్న కూతురు సునీతకు జగన్ ఏం న్యాయం చేశారని ప్రశ్నిస్తున్నారు. జగన్ మహిళా శక్తిని చాలా తక్కువ అంచనా వేస్తూ అణిచివేయాలని చూస్తే అధ పాతాళానికి పోవడం ఖాయమంటూ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అలాగే క్వార్ట్జ్ కుంభకోణం కేసులో అరెస్టై నెల్లూరు జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని జగన్ ఓదార్చడం విమర్శలకు తావిచ్చింది.
ఇది అక్రమార్కులకు అండగా నిలవడమేనని అంటారు. ఇప్పటికైనా జగన్ అండ్ కో కుట్రలు కుతంత్రాలు మాని మానవత్వంతో మెలుగుతూ రాజకీయాలు చేస్తారో లేదో చూడాలి.